హిందూ ఆచారాలకు దూరంగా ఉండాలని కేరళలోని ఇస్లామిస్ట్ సంస్థ ముస్లింలను ఆదేశించింది. సో బయటికి సెక్యులరిజం అని మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆ సెక్యులరిజం పేరుతో ఎవరైతే ఆ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె దీపం వెలిగిస్తేనే అక్కడ ఉండే ఇస్లామిస్ట్ సంస్థలు ఒప్పుకోవడం లేదు. మళ్ళీ బయటికి మాట్లాడేదేమో ఆ సెక్యులరిజం అనేది హిందువులకు మాత్రమే వర్తిస్తుందా అనేది ఇక్కడ పాయింట్ రైజ్ అవుతుందన్న. సో దాని గురించి మీరు వివరిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు కేరళలో జరిగిన ఏంటి అంటే, కేరళలో ఐయుఎంఎల్ అనే ఒక పార్టీ ఉందని మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నాం. కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అనేదేమో సిపిఎం నేతృత్వంలో మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు పరిపాలించింది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన సొంత మెజార్టీతో రాలేదు. కాంగ్రెస్ ఎవరి మద్దతుతో నడుపుతుంది అంటే అనేక చిన్న పార్టీలు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు కూడా ఉంటాయి అక్కడ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ అంటే కాంగ్రెస్ కు 63 ఎమ్మెల్యే సీట్లు ఏమో వస్తే 60 పైగా 22 ఎమ్మెల్యే సీట్లతో రెండో పెద్ద పార్టీగా ఐయుఎంఎల్ ఉంది. ఈ ఐయుఎంఎల్ ఏంటి అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఒకప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా పార్టీ ఏదైతుందో ముస్లిం లీగ్, దాని వారసత్వంతో ఇప్పుడు వచ్చిన పార్టీ. సో వీళ్ళు మన దగ్గర ఏఐఎంఐఎం ఎట్లయితే చేస్తుంటదో ఓల్డ్ సిటీలో, ఆ విధంగా మత రాజకీయాలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ పొద్దున్న లేస్తే సెక్యులరిజం ముచ్చట్లు మాత్రం బయటికి చెప్తుంటారు.